వెల్కమ్ టు న్యూస్ కేఫ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ చూద్దాం. ఈనాడు తెలంగాణలో మానవతతో భూపరిహారం, రైతులతో కలెక్టర్లు నేరుగా మాట్లాడాలి, ఆర్ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి, జాతీయ రహదారి నిర్మాణంపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్. ఇక అలాగే దారుణ యాప్లు, పెచ్చిమిరుతున్న రుణ సంస్థల ఆగడాలు, అప్పు తీసుకున్న వ్యక్తితో పాటు సన్నిహితులు మిత్రులకు వేధింపులు, ఉక్కిరిబిక్కిరి చేస్తూ పరువు తీసే వ్యూహం, పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న ఫలితం నామమాత్రమే. అలాగే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే, సిఆర్పిసిలోని సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. ఇది లౌకిక నిబంధన, దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఎందుకు అడ్డురాదు. భరణాన్ని దానంగా చూడకూడదు, అది స్త్రీల హక్కు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. అలాగే వీధి కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు, ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. గణాంకాలు కాదు, చర్యలు కావాలి. నియంత్రణకు వారంలోగా కమిటీ ఏర్పాటు కావాలి, హైకోర్టు ఆదేశాలు. అలాగే డ్రగ్స్ నియంత్రణకు ప్రాధాన్యం, బాధ్యతల స్వీకరణ సందర్భంగా కొత్త డీజీపీ జితేందర్, పలువురు ఐపీఎస్లకు స్థానచలనం, రవిగుప్తాకు హోంశాఖ, సివి ఆనంద్కు అదనంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. అలాగే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు గణితం, సైన్సు కిట్లు 10.89 కోట్లతో 2635 పాఠశాలలకు సరఫరా, 99 బడుల్లో కొత్తగా వొకేషనల్ విద్య, పాఠశాల విద్యాశాఖ నిర్ణయం. అలాగే యుద్ధానికి ఇది సమయం కాదు, అమాయకుల ప్రాణాలు తీయడం సరికాదు, ప్రధాని మోదీ. ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో భేటీ, సంయుక్త ప్రకటన విడుదల. అలాగే తీర్చేద మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి పైన ఆదేశించిన ఏపీ ప్రభుత్వం. ఐఏఎస్ అధికారినంటూ మోసగించి వివాహం, భార్యను నమ్మించి 2 కోట్లు వసూలు చేసిన ప్రబుద్ధుడు, బాధితురాలి ఫిర్యాదుతో ముగ్గురి అరెస్ట్. అలాగే మరోవైపు ముగ్గురు పిల్లలతో తండ్రి ఆత్మహత్య యత్నం, కారుతో పాటు చెరువులో మునుగుతుండగా గుర్తింపు, కాపాడిన స్థానికులు. ఆలమట్టిలోకి 84,645 క్యూసెక్ల ప్రవాహం, 81.44 టీఎంసీలకు చేరిన నిల్వ, గోదావరికి ప్రాణహితల నుంచి 41,000 క్యూసెక్లు. అలాగే అన్ని వర్గాలకు సూచన మేరకే రైతు భరోసా విధి విధానాలు శాసనసభలో చర్చించి అమలు చేస్తాం. కార్యశాలలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 10 ఎకరాల వరకు అమలు చేయాలని పలువురు నుంచి వినతులు. అలాగే వైద్య విధాన పరిషత్ రద్దు, ఆ స్థానంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ఏర్పాటు, రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు. ప్రతి 30 కిలోమీటర్ల పరిధిలో మెరుగైన వైద్య సదుపాయం లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు. ఇది ప్రధానంగా ఈనాడు తెలంగాణలో వచ్చిన వార్తలు. అలాగే సాక్షి చూద్దాం. సాక్షి తెలంగాణ ఎడిషన్ చూద్దాం. ధరణికి యాచారం దారి, భూ సమస్యలకు పరిష్కారం చూపుతున్న భూ న్యాయ శిబిరాలు. హైదరాబాద్ శివారులో యాచారం మండలంలో లిఫ్ట్స్ సంస్థ అధ్యయనం, 10 గ్రామాల్లో విస్తృత స్థాయిలో భూ న్యాయ శిబిరాలు, 2 దశల్లో ప్రక్రియ. 2200 భూ సంబంధిత సమస్య గుర్తింపు, ఎక్కువ సమస్యలు అసైన్డ్ భూములకు సంబంధించినవే. ఆ తర్వాత సర్వే నంబర్ మిస్సింగ్లు, సెట్వార్ పొరపాట్లు. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల వరకు భూ సమస్యలు ఉంటాయని అంచనా. క్షేత్రస్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు చేపడితే పరిష్కారాలు సులువే. రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో యాచారం పైలట్ ప్రాజెక్ట్. త్వరలో రెవెన్యూ మంత్రికి నివేదిక ఇవ్వనున్న లింప్స్ సంస్థ. అలాగే ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయ స్థాయి పోరు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం సుప్రీంకోర్టుకు వెళ్లే యోచన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరేడ్. ఢిల్లీ పర్యటనపై కేసీఆర్తో కేటీఆర్, హరీష్ భేటీ. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలు ఎండగట్టాలని నిర్ణయం. అలాగే మరోవైపు జడ్జీల పేర్లు బహిర్గతం చేయొద్దు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మీడియా సంయమనం పాటించాలి, హైకోర్టు సూచన. తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా. డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రవిగుప్తా, అదనపు డీజీగా మహేష్ భగవత్, రాచకొండ సిపిగా జి సుధీర్ బాబు పునరాగమనం. రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది ఐపీఎస్ల అధికారుల బదిలీలు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా సివి ఆనంద్కు అదనపు బాధ్యతలు. అలాగే అనసూయ, ఇక అనుకతీర్ సూర్య. అలాగే మరోవైపు సాగు భూమికే రైతు భరోసా ఇవ్వాలి, 10 ఎకరాల వరకు పథకం వర్తింపచేయాలి. వాణిజ్య భూములు, భూస్వాములు, ప్రభుత్వ ఉద్యోగులు వద్దు. కౌలు రైతులకు రైతు భరోసా లేదా సబ్సిడీ, గుర్తింపు కార్డులు ఇవ్వాలి. యంత్రలక్ష్మిని పునరుద్ధరించాలి. పోటీ చేసేవారికి రైతు భరోసా ఇవ్వాలి. మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల అభిప్రాయాలు. వ్యవసాయాన్ని ఆదుకునేలా రైతు భరోసా, అందుకోసమే కేబినెట్ సబ్ కమిటీ. డిప్యూటీ సీఎం భట్టి. బీజేపీ పోరుబాట, కాంగ్రెస్ 6 గ్యారంటీలు, 421 హామీలపై ఆందోళనతో ప్రజల్లోకి వెళ్లేలాగా కార్యక్రమాలు ఖరారు. సర్కారు వాగ్దానాల అమలుపై పట్టుబట్టేలా నిరసనలు. ఇప్పటికే రైతులు, మహిళలు, నిరుద్యోగ సమస్యలపై వివిధ రూపాల్లో నిర్వహణ. 7 నెలల పాలనలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి అక్రమాలపై పోరాటాలు.
అలాగే ఓయిలో ఉద్రిక్తం, కోదండరాం ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు, హాస్టల్లోకి చొరబడి టీఎస్పీ నేతల అరెస్ట్, డిఎస్సి పరీక్షల వాయిదా వేయాలని అభ్యర్థుల ఆందోళన, జర్నలిస్టులపై పోలీసుల దాడి, పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా. ముస్లిం మహిళలకు భరణానికి అర్హులే. సుప్రీంకోర్టు కీలక తీర్పు, సిఆర్పిసి సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుంది. భరణం దాతృత్వం కాదు, మహిళల హక్కు. ముస్లిం మహిళా యాక్టు 1986పై సెక్యులర్ చట్టానిదే పైచేయి. విడాకులు పొందిన తెలంగాణ ముస్లిం మహిళలకు ఊరట, 10,000 భరణం ఇవ్వాల్సిందేనని మాజీ భర్తలకు ఆదేశం. ప్యాకేజీలో తగ్గేదేలే. క్యాంపస్ సెలక్షన్స్లో వరంగల్ నిట్ విద్యార్థుల జోరు. 2024లో 1,128 మందికి, 2023లో 1,410 మందికి క్యాంపస్ ప్లేస్మెంట్స్. 4 ఏళ్లలో 4,155 మందికి కొలువులు. ఎస్ఐటి విద్యార్థుల కోసం ఎదురు చూస్తున్న కంపెనీలు. ఇది ప్రధానంగా సాక్షిలో వచ్చిన వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో గరిష్ట పరిహారం, జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంలో వ్యవహరించండి. రైతులకు వీరినంత ఎక్కువగా మొత్తం దక్కేలా చూడండి. వారితో కలెక్టర్లే నేరుగా మాట్లాడాలి. ఆర్ఆర్ఆర్ మొత్తానికి ఒకే నెంబర్. వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి. ప్రత్యామ్నాయ భూముల నుంచి అటవీ భూములు తీసుకోండి. జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నాగపూర్ విజయవాడలో సర్వీస్ రోడ్లు, అండర్ పాస్లు నిర్మించాలి. బట్టి 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ విస్తరణ పనులు. ఎన్హెచ్ఏఐ పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానం. ఒక్కొక్కరికి 25 లక్షల చెక్కుల అందజేత. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు భరణానికి అర్హులే. సిఆర్పిసిలో ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది. భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు, భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి. ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉండాలి. ఉమ్మడి ఖాతా, భార్యకు ఏటీఎం యాక్సెస్. తీర్పులో జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు. 1985 నాటి షబానో కేసును గుర్తు చేసిన తీర్పు. ఆ తీర్పుకు భిన్నంగా 1986లో రాజీవ్ సర్కార్ చేసిన చట్టం ఈ కేసులో వర్తించదని స్పష్టీకరణ. అలాగే డీజీపీగా జితేందర్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా, సివి ఆనంద్కు విజిలెన్స్ అదనపు బాధ్యతలు. గంటల వ్యవధిలో 3 జీవోలు, త్వరలోనే మరికొన్ని బదిలీలు. డ్రగ్స్, సైబర్ నేరాలపై ఉక్కుపాదం. అలాగే ఆదాయపు పన్ను చెల్లిస్తే మాఫీ ఉండదు. రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతే. చిన్న సన్నకారు రైతులకే రుణమాఫీ. ఐటీ రిటర్ను దాఖలు చేసిన వారికి పథకం వర్తింపు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై కొనసాగుతున్న కసరత్తు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఐటీ చెల్లింపుదారుల జాబితా. చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా? వీధి కుక్కల దాడులపై నిపుణుల కమిటీ వేయండి హైకోర్టు. వీడియో కాన్ఫరెన్స్లో విచారణకు హాజరవుతా. ఆరోగ్యం కుదుటపడే వరకు నేను స్వదేశానికి రాలేను. బీపీ, గుండె సమస్యలు పెరిగాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఈమెయిల్. జడ్జి, కుటుంబ సభ్యుల పేర్లు ఎలా వెల్లడిస్తారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మీడియా తీర్పుపై హైకోర్టు అభ్యంతరం. అలాగే అనసూయ ఇక అనుకతీర్ సూర్య, తన పేరును లింగాన్ని పురుషుడిగా మార్చుకున్న మహిళా ఐఆర్ఎస్ అధికారి. దేశ సివిల్ సర్వీసెస్లో తొలిసారి. 10 ఎకరాల కాలపరిమితి. కౌలు రైతుకు భరోసా. ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారికి, రేషన్ కార్డు లేని వారికి ఇవ్వాలి. రైతు భరోసా విధి విధానాలపై ఖమ్మం వర్క్షాప్లో రైతుల సూచనలు, అభిప్రాయాల సేకరణ జరిపిన మంత్రులు భట్టి, తుమ్మల, పొంగిలేటి. అలాగే అనాథలా మారిన హైదరాబాద్. జిహెచ్ఎంసీ జలమండలిలో నిధులులేమి? వీధి దీపాల ఏర్పాటుకే డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి పాలనలో ఇది పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. రైల్వే ప్రాజెక్టు ప్రగతిపై సమీక్ష. ఏ సమస్యకైనా చర్చలే పరిష్కారం. శాంతి స్థాపనకు మేము సహకరిస్తాం. ఆస్ట్రియా ఛాన్సలర్ నెహ్మర్, ప్రధాని మోదీ సంయుక్త ప్రకటన. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి పటిష్ట ప్రణాళిక మోదీ. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనలో భారత్ కీలకం నెహ్మర్. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ప్రధానమైన వార్తలు. అలాగే నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ప్రధానంగా పోలీసుల ఉక్కుపాదం. ఆంక్షల వలయంలో ఆర్ట్స్ కాలేజీ, హాస్టల్లో చొరబడి అరెస్టులు. జర్నలిస్టులపైన విరుచుకుపడిన పోలీసులు. గల్లాపట్టి లాక్కెళ్లి దౌర్జన్యం. కొనసాగుతున్న నిరుద్యోగుల ఆందోళనలు. కోదండరాం ఇంటి ముట్టడికి విద్యార్థుల పిలుపు. సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనానికి యత్నించిన విద్యార్థులను చుట్టుముట్టిన పోలీసులు, పిడిగుద్దులు. మద్దతిచ్చిన నాయకులను పట్టుకెళ్లిన పోలీసులు. కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులపైన దాష్టికం. లైవ్ ఇస్తున్న వారిని ఈడ్చుకు వెళ్లిన పోలీసులు. జర్నలిస్టులు, ప్రజా సంఘాల తీవ్ర ఆగ్రహం. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందా? ఇదేనా ప్రజాపాలన అంటూ విమర్శలు. ఇక మీడియా స్వేచ్ఛను కాలరాస్తారా? జర్నలిస్టుల అరెస్టులు సరికాదు. వార్తలు కవర్ చేయడం వారి తప్ప. రాష్ట్రంలో అప్రకటిత నిర్బంధం. మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం. అలాగే కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నీలా రియల్ వ్యాపారుల నిరుద్యోగులను కిరాయి మనుషులంటావా? ఏపీలో సాధ్యమైన 1:100 ఇక్కడెందుకు కాదు?
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రవీణ్ కుమార్ ఫైర్. గురుకుల బదిలీలో చర్చ, కౌన్సిలింగ్ తీరుపై టీచర్ల ఆగ్రహం, అర్ధరాత్రి వరకు సాగిన ఆందోళనలు, పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్తత. బదిలీ కావాలంటే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి. సోషల్ వెల్ఫేర్ గురుకుల సొసైటీ బెదిరింపు ధోరణి. ఖాళీల్లో తప్పులు, రాత్రికి రాత్రే జోన్ల మార్పు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్కు ఒకే రోజు నిర్వహణ. బదిలీలో గందరగోళం, టీచర్ల పడిగాపులు. మరోవైపు డీజీపీగా జితేందర్ బాధ్యతలు స్వీకరించిన 1992 బ్యాచ్ ఐపీఎస్, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రవిగుప్తా, 15 మంది ఐపీఎస్ బదిలీలు. గ్రేహౌండ్స్ అదనపు డీజీగా స్టీఫెన్ రవీంద్ర, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు సివి ఆనంద్. ఇక భూసేకరణ బాధ్యత కలెక్టర్లదే, రైతులతో స్వయంగా మాట్లాడి ఒప్పించాలి. పరిహారం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. అటవీ భూములకు బదులుగా ప్రభుత్వ భూములు. జాతీయ రహదారులపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. అలాగే 5 విద్యార్థులు, 4 ఉపాధ్యాయులు. విద్యార్థులు లేని పాఠశాలలకు బదిలీలు. రంగారెడ్డి విద్యాశాఖ నిర్వాకం. అలాగే అమాస చీకట్లో బడి నిద్ర, దెయ్యాలు లేవని నిరూపించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడి ప్రయత్నం. ఒంటరిగా నిద్రించి విద్యార్థుల్లో ధైర్యం నింపిన టీచర్ రవీందర్ రెడ్డి. యూట్యూబర్ ప్రణీత్ అరెస్ట్, అమెరికాకు పారిపోతుండగా బెంగళూరులో పట్టుకున్న పోలీసులు. డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతురు వీడియోపై అసభ్యకరమైన కామెంట్లు. అలాగే 1 కోటి టన్నులు కరువాయి. కాంగ్రెస్ వచ్చాక ధాన్యం కొనుగోలులో తిరోగమనం. ఈ ఏడాది 95.34 లక్షలు టన్నులకే పరిమితం. గతంలో ఏటా 1 కోటి టన్నులకు పైగా ధాన్యం. మరోవైపు మధుమేహులకు లేజర్ బ్యాండేజ్. రక్తంలో గ్లూకోజ్ స్థాయిల కోసం రోజు చేసే సూది పరీక్షకు చెక్. స్వేదం ఆధారంగా గ్లూకోజ్ స్థాయిలను నిర్ధారించే ప్లాస్టర్. అలాగే ముస్లిం మహిళలకు భరణం మతంతో సంబంధం లేదు. సెక్షన్ 125 వారికి వర్తిస్తుంది. ఇంటి బాగు కోసం మహిళలకు చేస్తున్న త్యాగాన్ని గుర్తించాలి. కుటుంబం కోసం ఎంతోమంది ఇంటికే పరిమితమవుతున్నారు. భార్యకు ఆర్థిక సాధికారత కల్పించాలి. బాధ్యత భర్తదే. బ్యాంకు ఉమ్మడి ఖాతా, ఏటీఎం పిన్ షేర్ చేయాలి. ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు తీర్పు. అలాగే ఈనాడు ఏపీ చూద్దాం. ఏపీలో అయితే పెట్రోలియం రిఫైనరీలపై ముందడుగు. కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి 60,000 కోట్లకు పైగా పెట్టుబడులు. అమరావతికి బీపీసీఎల్ బృందం. సీఎం చంద్రబాబుతో చర్చించిన సంస్థ. సీఎండీ కృష్ణప్రసాద్ అక్టోబర్ నాటికి సమగ్ర ప్రణాళికతో వస్తామని హామీ. రాష్ట్రానికి విన్స్టాప్ విద్యుత్ వాహన తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ఆసక్తి. 4,000 కోట్ల పెట్టుబడికి అవకాశం. సీఎం చంద్రబాబుతో భేటీ. ఏపీకి వస్తే భూమి సౌకర్యాల కల్పనకు సిద్ధమన్న సీఎం. అలాగే తీతేదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ. సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపైన ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. శ్రీవాణి టికెట్ల సహా అన్నిటిపై అవినీతికి పాల్పడ్డారని ధర్మారెడ్డిపై ఫిర్యాదులు. అలాగే విశాఖ భూములు, ప్రాజెక్టులపై వైకాపా గద్దలు. 5 ఏళ్లలో 1,000 కోట్ల రూపాయల విలువైన భూములు స్వాహా. నేడు సీఎం చంద్రబాబు విశాఖ పర్యటన. అమరావతిలో సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమం. ఒప్పందాల గడువు పొడిగిస్తున్న ప్రభుత్వం. వైకాపా హయాంలో గాలికి వదిలేసిన జగన్.